మంచు మోహన్ బాబు ఇంటి సెక్యూరిటీపై రాచకొండ సిపి సుధీర్ బాబు సమీక్ష చేపట్టారు. సిపితో మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, పహాడీ షరీఫ్ సిఐ గురువారెడ్డి భేటీ అయ్యారు. మోహన్ బాబు ఇంటి దగ్గర 2 గంటలకోసారి పరిస్థితిని పరిశీలించాలని ఇప్పటికే హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో మోహన్ బాబు ఇంటి దగ్గర భద్రతపై ఉన్నతాధికారులతో రాచకొండ సిపి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు సిపి ఆఫీస్ నుంచి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, మంచు ఫ్యామిలీ ఇష్యూపై అప్డేట్స్ ఏంటి? మంచు మనోజ్ పై జరిగిన దాడి ఘటనలో చూసినట్టయితే ఇప్పటికే రాచకొండ పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు. అయితే మోహన్ బాబు పిఆర్ఓ గాను ఆయన అనుచరుడిగా కొనసాగుతున్నటువంటి కిరణ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చూసినట్టయితే అంటే అన్నాదమ్ములైనటువంటి మంచు మనోజు అదేవిధంగా విష్ణు మధ్య జరిగినటువంటి గొడవల కారణంగా కూడా ఇప్పటికే పోలీసులు ఇద్దరితో పాటు మోహన్ బాబుకు ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఓ వైపున చూసినట్టయితే మంచు మనోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ వచ్చి ఆయన గొడవలకు సంబంధించినటువంటి విషయం పైన కూడా పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే అక్కడ జరిగినటువంటి ఏదైతే విభేదాల కారణంగా కావచ్చు, అన్నదమ్ములకు మధ్య జరిగినటువంటి తోపులాటల్లో తనకు కూడా గాయాలయ్యాయి. అదేవిధంగా విష్ణు అక్కడ ఉన్నటువంటి అనుచర గణమంతా కూడా తమపై దాడికి ప్రయత్నించారు. ఇదంతా కూడా విష్ణు ప్రోద్బలంతోనే తమపైన దాడి చేశారంటూ ఇటు పోలీస్ కమిషనర్కు చెప్పాడు. ఆ తర్వాత చూసినట్టయితే పోలీస్ కమిషనరు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు గాను ఒక బాండును సమర్పించాల్సిందిగా ₹1,00,000 బాండును సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే మంచు మనోజు ₹1,00,000 బాండునిచ్చారు. అదేవిధంగా మొత్తం ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే మోహన్ బాబు ఏదైతే ఆయనకు ఉన్నటువంటి ఆస్తులకు తమకు రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా చట్టబద్ధంగాను అదేవిధంగా శాంతియుత వాతావరణంలోనే పరిష్కరించుకుంటానని మనోజు ఇటు పోలీసులకు హామీ ఇచ్చాడు. ఆ క్రమంలోనే ఒక ₹1,00,000 బాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత చూసినట్టయితే మంచు విష్ణు కూడా ఈరోజు రాచకొండ పోలీస్ కమిషనరేట్ హాజరు కావాల్సి ఉన్నటువంటి క్రమంలో ఆయన విచారణకు మాత్రము గైర్హాజరయ్యారు. ఓ వైపున చూసినట్టయితే రాచకొండ పోలీస్ కమిషనరు ఆయన దగ్గర ఉన్నటువంటి ఏదైతే గన్ ఉందో ఆ గన్ కూడా సరెండర్ చేయాలి. అదేవిధంగా ₹1,00,000 బాండును ఇటు సమర్పించాలని ఇవ్వాలని కూడా కోరినటువంటి క్రమంలో మరే పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలను మాత్రం ఇటు విష్ణు ఆ ఆదేశాలను బేఖాతరు చేసినట్టుగా ఇటు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ కేసు వ్యవహారంలోనే మంచు మోహన్ బాబు కూడా సిపి కార్యాలయానికి రావాలని ఆదేశించినటువంటి క్రమంలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించి లంచ్ మోషన్లో ఆయన కొంతవరకు రిలీఫ్ తీసుకొచ్చుకున్నారు. ఏదైతే తన ఇంటి వద్ద సరైనటువంటి భద్రతను కల్పించడంలో రాచకొండ పోలీసులు కొంతవరకు నెగ్లిజెన్స్ చేశారనే విషయాన్ని ఏకరువు పెడుతూ అదేవిధంగా తనకు ఇంటి వద్ద పోలీస్ పికెటింగ్ లేదంటూ ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనరేట్కు సంబంధించినటువంటి విషయాలపైన ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఎప్పటికప్పుడు జల్పల్లి వద్ద భద్రతను సమీక్షించాలి. అదేవిధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పూర్తిగా భద్రతకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా చూడాల్సినదని రాచకొండ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలోనే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలోనే భద్రతా వ్యవహారాలపైన అంటే జల్పల్లిలో ఉన్నటువంటి ఇంటి వద్ద భద్రతను సమీక్షించేందుకు గాను మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అదేవిధంగా పహాడీ షరీఫ్ సిఐ గురువారెడ్డి రాచకొండ పోలీస్ కమిషనరేట్కు చేరుకున్నారు. సిపి తోటి భద్రతా సమీక్షకు సంబంధించిన వ్యవహారాలను ఎలా చూడాలి, అదేవిధంగా ప్రతి 2 గంటలకోసారి భద్రతను ఏ విధంగా సమీక్షించాలి, ఏ విధంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలనే విషయం పైన సుధీర్ బాబు తోటి సిపి తోటి డీసీపీ సునీతారెడ్డి మరోవైపున పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ అయినటువంటి గురువారెడ్డి సమీక్ష కొనసాగుతుంది. భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల అరేంజ్ చేయడము అదేవిధంగా షిఫ్టుల వైజ్గా మొత్తం అంటే ఆ కుటుంబకు సంబంధించినటువంటి తగాదాలు విషయాలన్నీ కూడా ఒక శాంతియుత పూర్వకంగా వాళ్ళు పరిష్కరించే దిశగా మొత్తం భద్రతను సమీక్షించాలి. అదేవిధంగా ఇందులో ప్రైవేటు వ్యక్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ జోక్యం ఉండకుండాను పోలీసులు
ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అదేవిధంగా పోలీస్ ప్రొటెక్షన్ను ఏ విధంగా కల్పించాలనే వ్యవహారాలపైననే ఇటు డీసీపీ మహేశ్వరం డీసీపీ అయినటువంటి సునీతారెడ్డి, అదేవిధంగా పహాడీ షరీఫ్ సిఐ అయినటువంటి గురువారెడ్డితో కలిసి భద్రతా సమీక్ష ఏర్పాట్లపైన కూడా ఇటు సుధీర్ బాబు సమీక్షిస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే రేపు అంటే ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ ఇచ్చినటువంటి నోటీసులకు రేపు ఉదయం 10 గంటల సమయంలో విష్ణు రాచకొండ కమిషన్ రేటుకు హాజరవుతారనే ఒక సమాచారం అందుతుంది. రేపటి విషయంలో కూడా అంటే విష్ణు 10 గంటలకు వస్తారు కాబట్టి ఆయనను విచారించేందుకు గాను ప్రత్యేక బృందం కూడా ఇటు పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆయన వచ్చినటువంటి క్రమంలో పోలీస్ సెక్యూరిటీ కూడా సమీక్షకు సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే జల్పేలు నుంచి రాచకొండ వచ్చేటువంటి క్రమంలో కూడా ఆయన కల్పించాల్సినటువంటి భద్రతా వ్యవహారాలపైన కూడా సమీక్షలో దానిపైన కూడా చర్చ కొనసాగనున్నది. మొత్తం మీద చూసినట్టయితే గత 3-4 రోజుల నుంచి జరుగుతున్నటువంటి మంచు మోహన్ బాబు ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి తగాదా విభేదాలకు సంబంధించిన వ్యవహారం అంతా కూడా చాలా వరకు బయటికి రావడం, అదేవిధంగా ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినటువంటి ఆస్తుల గొడవ అంతా కూడా ఈ మోహన్ బాబు విషయంలో చాలా వరకు ఇద్దరు విభేదించడం, అదేవిధంగా మోహన్ బాబు ఆస్తులు ఎవరికైనా ఇవ్వచ్చు, తనకు సంబంధించినటువంటి ఎవరికి ఇష్టం ఉన్నా కూడా వారికి ఇవ్వచ్చు అనేది విష్ణు చెప్తున్నాడు. మరోవైపున చూసినట్టయితే మనోజు తనకు న్యాయం జరిగే వరకు ఎంతటి వారినైనా కలుస్తాను, అదేవిధంగా తనను అంటే అంటే తన తండ్రిని రాంగ్ ప్రాపగండా చేస్తూ మొత్తం ఆస్తినంతా కూడా మంచు విష్ణు ఆధ్వర్యంలో ఉంది. అదేవిధంగా విద్యానికేతన ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలలో తన తండ్రి అనుచరుడైనటువంటి వెంకటరెడ్డి ప్రోద్బలం, అదేవిధంగా విష్ణు ప్రోద్బలంతో మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు తన మీద దాడి చేశారనే విషయాన్ని కూడా ఇటు పోలీసుల ముందు తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత శాంతి భద్రతలకు జల్పల్లికి సంబంధించినటువంటి అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తాను పూర్తిగా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకుంటానని ఇటు మనోజు పోలీసులకు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ అన్నదమ్ముల తగాదా వ్యవహారంలో మోహన్ బాబు కలగజేసుకొని మీడియాపై జరిపినటువంటి దాడికి సంబంధించిన వ్యవహారం పైన ఓవైపున రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలంటూ కూడా చాలా వరకు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి పైన కూడా చాలా వరకు ఆయన కండిషన్ తప్పి ఆ తర్వాత ఆయన కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఈ అంటే మోహన్ బాబు విష్ణు మనోజ్ మధ్య జరుగుతున్నటువంటి కన్వర్జేషన్ వ్యవహారంలో సినీ పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు జోక్యం చేసుకొని ఈ ఆస్తులకు సంబంధించినటువంటి తగాదాను పరిష్కరించే దిశగా ఓ వైపున సూచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఈ ఆస్తులకు సంబంధించిన గొడవలు కావచ్చు, అదేవిధంగా ఈ పంపకాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, అవన్నీ కూడా సామరస్యపూర్వకంగా కొద్ది రోజుల్లోనే తాము పరిష్కరించుకుంటామని ఇంటర్నల్గా వారి కుటుంబం నుంచి వెళ్ళి అందుతున్న సమాచారం ఓవైపు నుండి. మరోవైపున చూసినట్టయితే జస్ట్ మన కొద్ది నిమిషాల క్రితమే అందుతున్నటువంటి వార్త ఏంటంటే జల్పల్లి వద్ద కూడా మళ్ళీ మంచు మనోజు అదేవిధంగా విష్ణు సంబంధించిన అనుచర గణం కొంతవరకు ఆ మెయిన్ గేట్ వద్ద కూడా ఒకరినొకరు అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళిపోవాలంటూ కూడా చాలా వరకు ఒకరినొకరు తోసివేసుకోవడం, అక్కడి నుంచి హుకుంలు జారీ చేయడంతో కొద్ది నిమిషాల క్రితం కొంత టెన్షన్ వాతావరణం నెలకొందనే సమాచారం అందుతుంది. ఈ క్రమంలోనే జల్పల్లి పోలీస్ లిమిటెడ్ ఉన్నటువంటి పహాడీ షరీఫ్ పోలీసులు అక్కడికి వెళ్ళి పూర్తిగా సెక్యూరిటీకి సంబంధించి బందోబస్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా పహారా కాస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షించేందుకు గాను మహేశ్వరం డిస్టిక్ సంబంధించి డీసీపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు సునీతారెడ్డి ఎప్పటికప్పుడు భద్రతా వ్యవహారాలపైన కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా సమీక్షనంతా కూడా సిపి రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు నేతృత్వంలో కూడా ప్రతి 2 గంటలకోసారి భద్రత కల్పించే వ్యవహారంలో ఉన్నతాధికారులతోటి సమీక్ష కొనసాగుతూ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ ధనరాజ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓరియంటేషన్ ప్రోగ్రాంకు అటెండ్ కాకపోవడం బాధాకరమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. వారి బలాన్ని చూపించుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పారు. ఓరియంటేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదని, ఇది అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిందని తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆసక్తి లేకపోయినా తాము వారిని ఓరియంటేషన్కు రావాలని కోరుతున్నామని చెప్పారు శ్రీధర్ బాబు.
Chairman of the council are conducting orientation classes for our fellow legislators and all council members here. The main objective and the purpose of this orientation classes is to, strengthen our democratic institutions and see that the role of legislator should be very effective and also be productive in terms of delivery of the services to the public, and also see that the performance of the legislator as a legislator over a period of time in their 5 years tenure has to reflect the voice of the people in a proper way, and they get the proper results out of it. This is the main intention of our legislative Honorable Speaker and also the Council, Mr. It's so unfortunate that they're not attending this session. This is basically to motivate and encourage and sensitize honorable MLAs and MLAs or equal before Honorable Speaker and the Chairman. So we are quite surprised that these people are not coming, and they should have effectively used this platform to showcase their, the strength in them and become effective legislators. If they are not willing, but still we are making an appeal to them, come and join. This is not Congress. వరుస హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనల్లో బీఆర్ఎస్ కుట్రకోణం దాగి ఉందన్నారు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ సహకార అభివృద్ది చైర్మన్ బండ్రు శోభారాణి. గత హాస్టల్ పాలకుడైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుమానాలున్నట్లు తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన బాలికల హాస్టల్ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాతతో కలిసి సందర్శించారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. జరిగిన ఘటనలతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా యంత్రాంగం మొత్తం విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటోందన్నారు శోభారాణి. గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ జరిగినట్టుగా మనకు వార్తలు రావడం జరిగింది. మీడియాలో చూసి మేము ఒకటిన రావడం జరిగింది. నేను ఉమెన్ కార్పొరేషన్ చైర్పర్సన్ని, కల్వ సుజాత గారు ఆర్యవైశ్య సంఘం కార్పొరేషన్, ఇద్దరం కూడా ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. చాలా బాధాకరమైన విషయమే. చాలా పిల్లలు కూడా ఏంటంటే హాస్టల్లో జరుగుతున్నటువంటి చాలా విషయాలు మాతో షేర్ చేసుకోవడం జరిగింది. హాస్టల్లో పనిచేసినటువంటి హాస్టల్ వార్డెన్ కానీ స్వీపర్స్ కానీ పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, ఇష్టం వచ్చేది తిడతారని చెప్పేసి గిన్నెలు దొంపియడము, కూరగాయలు కట్ చేయించడము, బాత్రూమ్లు కడిగిపోయడము, బెంచీలు తుడిపియడము, ఇట్లా ఇవన్నీ పనులు కూడా మాతో చేపిస్తున్నారని చెప్పేసి పిల్లలు స్వయంగా వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. మేము మీకు క్లియర్గా పిల్లలతోనే మాట్లాడినటువంటి వీడియోలు అన్నీ కూడా కావాలంటే సెండ్ చేస్తాము. ఎందుకంటే లోపల కొంచెం ఇన్ఫెక్టెడ్గా ఉన్నారు కాబట్టి మీకు అందరినీ అలో చేయలేదేమో అని నేను అనుకుంటున్నాను. కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉదయం నుంచి ఈరోజు మేము రాకముందే ఉదయం మేము అన్ని వస్తూ అందువేలో అన్ని మాట్లాడుకుంటూ వస్తున్నాం. కలెక్టర్ గారు ఉదయం నుంచి వారి పర్యవేక్షణలో ఉన్నారు. స్పెషల్ డాక్టర్లు నాకు తెలిసి 5-6 డాక్టర్లు అంటే స్పెషల్ కేర్ తీసుకోవడం కోసం డాక్టర్లను కూడా నిన్న 4 మాత్రమే ఆసుపత్రిలో ఉండే, కొంత మిగతా వాళ్ళు 7 అందరు బాగానే ఉన్నారు. డైట్ అంటే 28 అవర్స్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్, వాళ్ళని కూడా కేర్గా తీసుకోమని లోపల ఉంచారు. మిగతా 2 కొంచెం వామిటింగ్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. ముందస్తు జాగ్రత్తగా 4-5 డాక్టర్లను కూడా లోపల నియమించడం జరిగింది. ఫుడ్ ఇస్ నాట్ దాంతో కావచ్చు 45 రైస్ ఇస్తాము మనము. 45 డేస్కి వంట చేయడం కూడా ఒక కళ అనమాట. సరిగా అది బాయిల్ చేయాలి అనమాట. సో అది బాయిల్ చేసి ఒకవేళ చేశారా లేదా మనం ఇలాగ స్టాఫ్ని కూడా చేంజ్ చేస్తున్నాము, వేరే స్టాఫ్ రప్పిస్తున్నాము. సో అలా స్టాఫ్ చేంజ్ చేసి అప్పుడు కూడా చూద్దాం. మెయిన్లీ ఇట్ ఈస్ అబౌట్ బాయిలింగ్ ఆఫ్ ద రైస్, ప్రాపర్గా బాయిల్ చేసి అది నేను గ్యాస్ అప్పుడు కూడా వస్తుంది కదా, ఇంకో ఫుడ్ తింటే మనం స్పైసీ ఎక్కువ తింటే అప్పుడు నేను అన్ని హాస్టల్స్ తిరుగుతున్నాను, మీరు కూడా చూస్తున్నారు. నేను చెన్నై నుంచి ఎప్పుడు వచ్చినా నేను ఎన్ని హాస్టల్స్ తిరిగాను. నాకు ఏం సంబంధం అంటే నేను ఐటీడీఏ చేసి వచ్చాను. సో నేను ఆ వ్యవస్థ నాకు తెలుసు, రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా పనిచేస్తాయి, ఏం బాధ్యత కలిగిన మన మీద అధికారుల మీద తల్లిదండ్రి వాళ్ళ పిల్లల్ని ఎక్కడ మనకి ఇస్తారు. సో ఆ బాధ్యత తెలుసు. జగిత్యాల జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశం కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జాబ్ మేళాలో ఐటీ, బ్యాంకింగ్, ఫార్మసీ రంగాలకు చెందిన 50 కంపెనీలు పాల్గొన్నట్లు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాబ్ మేళాకు వచ్చిన నిరుద్యోగులను పలు కంపెనీలు సెలెక్ట్ చేసుకున్నాయని తెలిపారు ఎస్పీ అశోక్.
జాబ్ ఎస్పిరెంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మన పులిత నుంచి మనం ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం ఈ కంపెనీస్ అండ్ జాబ్ ఎస్పిరెంట్ మధ్యలో. కంపెనీస్కి అందరికీ ఒక టాలెంటెడ్ యూత్ అవసరమే. సో మన జగిత్యాల జిల్లాలో చాలా టాలెంటెడ్ యూత్ ఉన్నాయి కదా. ఎస్, సో దే వాంట్ సచ్ కైండ్ ఆఫ్ టాలెంటెడ్ యూత్. సో దీని గురించి వాళ్ళు వచ్చారు అండ్ ఐ హోప్ దే will be as per your expectation in terms of the work and about the packages that they will give you, and all other officers who have made this program very successful. వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్కి చాలా పబ్లిసైజ్ చేశారు. పబ్లిసైజ్ వల్ల చాలామంది ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ చేశారు. అండ్ ఐ థ్యాంక్ with my heart to the media team who also helped in publicizing this program. ఓ పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఊరంతా చుట్టాలయ్యారు. కూతురు పెళ్లి చేయలేని స్థితిలో ఉన్న తల్లిదండ్రులకు అండగా నిలిచారు. గ్రామస్తులంతా ఒక్కటై తమకు తోచినంత పోగు చేసి వాళ్లే పేదింటి ఆడపిల్ల పెళ్లిని ఉన్నంతలో గ్రాండ్గా చేశారు. ఈ పెళ్లి జగిత్యాల జిల్లా అనంతారం గ్రామంలో జరిగింది. నిరుపేద యువతి పెళ్లి చేసి గ్రామస్తులంతా గొప్ప మనసు చాటుకున్నారు. పెళ్లి ఖర్చులు, పందిరి నుంచి భోజనాల వరకు అన్ని సమకూర్చారు. అన్ని విధాలా ఆదుకున్న గ్రామస్తులకు యువతి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. వారికి అనంతరం గ్రామ ప్రజలు వారికి తోచినంత సాయం చేశారు. వారికి మా యొక్క కృతజ్ఞతలు. అండగా నుంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. దీనికి గాను ఫారెన్ కంట్రీలో ఉన్న వారు కూడా స్పందించి వివిధ టెంట్ హౌస్ కానీ బ్రాండ్ వారు కానీ వివిధ సంబంధించిన వారు కూడా స్పందించి ఫ్రీగానే ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయం అందించి రాష్ట్రం నుంచే తొలి స్పేస్ ట్యూటర్గా ఎంపికై రికార్డు సాధించారు వరంగల్కు చెందిన ఆర్కిటెక్ట్ శశాంక్. దేశవ్యాప్తంగా స్పేస్ ట్యూటర్లను ఎంపిక చేసిన ఇస్రో ప్రాచీన జ్ఞానం, సమకాలీన సవాళ్లను పరిష్కరించడంపై రీసెర్చ్ చేస్తున్న శశాంక్కు అవకాశం కల్పించింది. ప్రస్తుతం స్పేస్ ఆర్కిటెక్చర్ సబ్జెక్టులో స్పెషలైజేషన్ చేస్తున్నారు శశాంక్. ఆర్కిటెక్చర్ విద్యను అంతరిక్షానికి అనుసంధానిస్తూ 2022లో ఏన్షియంట్ టెక్నాలజీస్ డిజైన్ రీసెర్చ్ ల్యాబ్ కంపెనీని స్థాపించారు శశాంక్. దీనిపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కాలం మారింది, కాలానుగుణంగా మనిషి అభిరుచులు మారుతున్నాయి. సేమ్ టైంలో అత్యాధునిక టెక్నాలజీ కూడా అందుబాటులో వస్తున్నాయి. రోబోట్స్తో పాటు అంతరిక్షంలో కూడా దూసుకువెళ్తున్నారు. ఇస్రోకు సంబంధించి వరంగల్ నుంచి ఒక యువకుడు ట్యూటర్గా తొలిసారి ఎంపికై రాష్ట్రంలోనే ఒక రికార్డు సాధించాడు. ఆ యువకుడు భావి శాస్త్రవేత్తలకు ఆయన ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతున్నారు. ఫస్ట్ కంగ్రాట్స్. ఇస్రోకు సంబంధించి ఓ ట్యూటర్గా రాష్ట్రంలోనే మీరే ఫస్ట్ టైం ఎంపికయ్యారు. అసలు దీనికి ఎట్లా ప్రాసెస్ ఉంది? సో ట్యూటర్గా ఇస్రో హ్యాస్ రిలీజ్డ్ ట్యూటర్ స్పేస్ ప్రోగ్రామ్, స్పేస్ ట్యూటర్ పాలసీ లాస్ట్ ఇయర్. సో దిస్ వాజ్ కంప్లీట్లీ on the basis of a private company in collaboration with ISRO. So our company is Ancient Technologies Design Research Lab. So we are doing a research on ancient temples and structures since 3 to 4 years. సో పాతకాలంలో ఉన్న కట్టడాలకి వాటికి ఉన్న ఏదైతే ఇంపార్టెన్స్ ఉంటుందో, సో దాట్ ఇంపార్టెన్స్ అనేది మేము ఆర్కిటెక్చరల్ లెవెల్లో అచీవ్ చేస్తున్నాము. వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ అనమాట. సో ఆ జామెట్రీ ఎలా ఉంది, సో ఈ జామెట్రీస్లో మనం ఒకవేళ ఇప్పుడు స్పేస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వై కాంట్ వి రిలేట్ ఏన్షియంట్ జామెట్రీస్ నాలెడ్జ్ టు ద స్పేస్ అన్నది మా క్వశ్చన్ ఉంటుండే యాజ్ అ కంపెనీగా మేము రీసెర్చ్ స్టార్ట్ చేసినప్పుడు. దెన్ ఇదే కాన్సెప్ట్ మీద మేము డిఫరెంట్ యూనివర్సిటీస్కి వెళ్ళామండి. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ కండక్టెడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్షాప్స్. సో దీస్ వర్క్షాప్స్ వర్ బేస్డ్ ఆన్ కాస్మిక్ ఆర్కిటెక్చర్స్. సో ఈ ఆర్కిటెక్చరల్ వర్క్షాప్స్లో మేము అర్థం చేసుకుందని రీసెర్చెస్ వల్ల మేము అలాంగ్ విత్ ద స్టూడెంట్స్ వీ కండక్టెడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చెస్. అండ్ దెన్ రీసెంట్లీ వీ గాట్ టు నో దట్ ISRO హ్యాస్ దిస్ స్పేస్ ట్యూటర్ ప్రోగ్రామ్. సో వీ ట్రై టు అప్లై యాజ్ అన్ ఏన్షియంట్ టెక్నాలజీస్ కంపెనీ. సో ఇక్కడ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే వీఆర్ ట్రయింగ్ టు మేక్ వర్క్షాప్స్ అండ్ ఆల్సో సెమినార్స్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ సెక్టర్స్, లైక్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, చిన్న స్కూల్స్ నుంచి వెళ్ళి పెద్ద కాలేజెస్ వరకు. మేము కాలేజెస్కి వెళ్ళి అక్కడ స్పేస్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం కానీ, ఆర్ ఎల్స్ ISRO వాళ్ళు మాకు మెటీరియల్ ఇచ్చినప్పుడు ఆ మెటీరియల్ ద్వారా లైక్ ద డేటా వీ కెన్ గెట్ ద డేటా అబౌట్ డిఫరెంట్ మిషన్స్. సో ISRO స్పేస్ మిషన్స్ గురించి ఆదిత్య L1 వీ డోంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ మిషన్స్, చంద్రయాన్ 3, వీటి గురించి పర్ఫెక్ట్ ఏజ్ గ్రూప్స్కి సెక్టరైజ్ చేసి ఒక ఎడ్యుకేషనల్ మాడ్యూల్ అనేది మేము డెవలప్ చేసాం. సో దిస్ మాడ్యూల్ వాజ్ ప్రపోజ్ టు ది ISRO అండ్ దెన్ ఆఫ్టర్ వీ గాట్ అ ఈమెయిల్ దట్ దే ఆర్ కన్ఫర్మింగ్ యాజ్ అ రిజిస్టర్డ్ స్పేస్ ట్యూటర్.
చాలా 1000 ఏళ్ళకు సంబంధించిన టెంపుల్స్ కానీ వీటికి ఇస్రో చేసే పరిశోధనలు అంటే పైకి వెళ్ళే రాకెట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దాంతో అంటే స్పేస్ సంబంధించిన నిర్మాణాలు ఏమన్నా సారూప్యం ఉంటుందా? మనం చాలా మర్చిపోతున్నామండి ఈ టెక్నాలజీలో. వీఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సచ్ కైండ్ ఆఫ్ ఏంటి అంటే మన పాతకాలంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ సీక్రెట్ జియోమెట్రీ అనే కాన్సెప్ట్స్ని చాలా యూజ్ చేశారు వాళ్ళ ఆర్కిటెక్చర్స్లో. సో దట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాజ్ వెరీ ఎఫిషియంట్. రీసెంట్గా వరంగల్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది, 5.3 magnitude వాజ్ దట్ ఎర్త్క్వేక్. లైక్ సో ఈ ఎర్త్క్వేక్ వల్ల ప్రతి ఒక్క బిల్డింగ్కి ఎఫెక్ట్ అయింది. కానీ బట్ 1000 Pillar టెంపుల్ అండ్ రామప్ప, వీ నో దట్ దే ఆర్ డిజైన్డ్ ఇన్ అ శాండ్ బాక్స్ టెక్నాలజీ. సో సచ్ కైండ్ ఆఫ్ ఏన్షియంట్ టెక్నాలజీస్ మేడ్ స్ట్రక్చర్స్ వెరీ రెసిలియంట్. రెసిలియంట్ అంటే దృఢంగా ఎలాంటి అటాక్స్ అయినా ఎలాంటి వెదరింగ్ ఎఫెక్ట్స్ అయినా వాటిని సస్టైన్ అయ్యేటట్టు దీస్ కన్స్ట్రక్షన్స్ వర్ మేడ్. అండ్ ఆల్సో దీస్ కన్స్ట్రక్షన్స్ హ్యావ్ అ స్పెషల్ క్యాపబిలిటీ దట్ దే కెన్ హీల్ పీపుల్. So whenever you enter these temples, you will feel a vibration. So that vibration is from the ceiling design. చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది? ప్రాచీన కట్టడాల నుంచి ఇస్రో స్పేస్ వైపు ఈ అంతా ఎట్లా ఉండేది చిన్నప్పటి నుంచి? బాబు ఫస్ట్ నుంచి టాపర్ అండి. అట్లే అదేం తీసుకున్నా ఒక సక్సెస్ అయితే నమ్మకం అయితే ఉంది. ఈ 2 years తను కంప్లీట్ అయినాక టెంపుల్స్ వైపు వెళ్ళిపోయాడు. అది కూడా వాడు రీసెర్చ్ చేస్తుంటే మాకు ఫస్ట్ అర్థం కాలే వాడు ఏం చెప్తుండో. కొన్ని రోజుల వరకు చెప్పుకుంటూ వస్తుండు, మాకు అర్థం కాక కొంచెం టైం పట్టింది. తర్వాత అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు తీరా ఆయన సక్సెస్ స్టార్ట్ ఇచ్చినాక క్లియర్గా మాకు అర్థమైంది వాడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు అనుకున్నాం. ఇక ఇస్రో నుంచి లెటర్ రాగానే ఇక చాలా హ్యాపీ అనిపించింది. ఇస్రో ట్యూటర్గా మన రాష్ట్రం నుంచి ఫస్ట్ పర్సన్గా మీ కొడుకున్నాడు శశాంక్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఉంది ఇస్రోకు స్పేస్ ట్యూటర్గా సెలెక్ట్ కావడం. అయితే చిన్నప్పటి నుంచి మా అబ్బాయికి ఒక ప్రశ్నించే తత్వం ఉండేది. ఏ డౌట్ వచ్చినా బయట చందమామ చూస్తే అందరూ చందమామ కిందికి వస్తుందా ఏంటిది, చందమామ రావే అని అట్లాంటివి అడుగుతారు. కానీ చందమామ అక్కడే ఎందుకుంది, సూర్యుడు అక్కడే ఎందుకున్నాడు, మనం ఎటన్నా పోతుంటే మనతోనే ఎందుకు వస్తాడు అని అడిగేవాడు. అడిగితే నేను ఎక్స్పెరిమెంట్ చేసి చిన్న అవి గ్లోబ్ లాంటివి అట్లాంటివి పట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేసి చూపించేది. తర్వాత వర్షం ఎట్లా పడుతుంది అంటే పొయ్యి మీద నీళ్లు కాగుతూ ఉంటే దాని మీద ఉన్న మూత చుత్తి లేబట్టి దాంట్లో ఈ ఆవిరి అనేది ఏదైతే ఉంటుందో కింద ఎండలతోని మన ఆవిరి నీళ్ళంతా ఆవిరై పైకి వెళ్తారా ఇట్లా. తర్వాత మనం ఇది పక్కకు అన్నప్పుడు ప్లేటు దానికి ఉన్నటువంటి ఆవిరి ఏదైతే ఉంటే చల్లగాలి దాకాగానే కిందికి పడతాయి, చేయబెట్టు అని చూపించేది. ఇది వర్షం పడే పద్ధతి. ఇవి మైండ్లో బాగా పడిపోయినాయి మా అబ్బాయికి. ఎప్పటికైనా స్పేసు అసలు ఏంటిది చూడాలని చిన్నప్పటి నుంచే అన్ని రకాలుగా ప్రయోగాలు చేసేవాడు. వాడు 8th క్లాస్లోనే మామూలు టీవీని 3D టీవీగా చేయడానికి ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యింది. ప్లాంటోరియంకు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళండి 2-3 సార్లు. అక్కడ చూసి ఒక్కొక్కటి అడిగి తెలుసుకునేవాడు జస్ట్ 4th 5th క్లాస్లోనే. ఇట్లాంటి పరిశోధనలు చేసి దాంట్లో సక్సెస్ అయ్యి థియరీస్ కూడా ప్రపోజ్ చేసిండు. ఇది నచ్చినటువంటి పెద్ద యూనివర్సిటీస్ కూడా మా అబ్బాయిని పిలిపించేటివి గెస్ట్ లెక్చరర్ తీసుకునేది. అది చూసిన ఇస్రో ఇప్పుడు అబ్బాయిని తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఇన్స్పైర్గా తీసుకొని వరంగల్ నుంచి మరికొంతమంది కూడా ఇస్రోలో పరిశోధకులుగా దేశానికి వారి వంతు సహకారాన్ని అందించాలనేది కోరుకుంటున్నారు. భావి శాస్త్రవేత్తలు కూడా వరంగల్ నుంచి రాణించాలనేది మనము కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. నిజామాబాద్ జిల్లాలో పలువురు రైతులు దొండకాయ సాగుపై దృష్టి పెట్టారు. మంచి ఆదాయం వస్తుండటంతో ఒకరిని చూసి ఒకరు ఇలా దొండకాయ సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. వర్ణి మండలంలోని పలు గ్రామాల్లో దొండకాయ ఎక్కువగా సాగవుతోంది. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలోని పలు గ్రామాల రైతులు దొండకాయ సాగు చేస్తున్నారు. సంప్రదాయ పంటగా ఉన్న వరికి బదులుగా వీరు దొండకాయ సాగుపై దృష్టి పెట్టారు. దొండ సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు. వర్ణి మండలంలోని జాకోరా, వర్ణి, కూనీపూర్ గ్రామాల్లో ప్రస్తుతం దొండకాయ సాగవుతోంది. శ్రీనగర్ గ్రామానికి చెందిన యేసుబాబు జాకోరాలో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని దొండకాయ సాగు చేస్తున్నారు. ఈ పంటకు ఒకసారి పందిరి వేసి పెట్టుబడి 2 లక్షలు పెడితే సుమారు 5-6 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. తోట నాటిన 3 నెలల తర్వాత నుంచి కాపు కాస్తుంది. వారానికి 2 సార్లు కోతలు వస్తాయి. 3 ఏళ్ల క్రితం యేసుబాబు పంట వేశాడు. దొండకాయ తోటకు నీరు, పెట్టుబడి తక్కువ అవసరం పడతాయి. దూర ప్రాంతాలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ఇక్కడి నుంచి దొండకాయ తీసుకెళ్తున్నారు. వారానికి ఒకసారి నెలకు 4 సార్లు కటింగ్ చేయాలండి. మార్కెట్ సంచుకొచ్చి 500 అమ్మిద్ది, 1000 రూపాయలు అమ్ముతుంది, 1500 రూపాయలు అమ్ముతుంది. రేటుని పట్టిపోతూ ఉంటుంది. పంటకు మాకు ఎకరానికి వచ్చి 2,50,000 దాకా సుమారు అవుతుంది. ఆదాయం ఎట్లా? ఆదాయం రేటుని బట్టి ఉంటుంది, మార్కెట్ రేటుని బట్టి పోతూ ఉంటుంది. గిట్టుబాటు అవుతుంది. అంతర పంట
అంతర పంట వేసుకోవడానికి ఉంటుంది, దొండే ఒకటే ఉంటుంది. దొండకాయ సాగుకు పందిరి, కంపోస్టు ఎరువులు వినియోగిస్తున్నారు. దీంతో ఇక్కడ పండే దొండకాయలు నాణ్యతగా ఉంటాయి. పెట్టుబడి, కూలీల ఖర్చు పోను ఎకరానికి 70,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం 100 కొద్దీ సంచుల్లో దొండకాయ కాస్తుంది. దీంతో హైదరాబాద్, మహారాష్ట్ర, జహీరాబాద్, సంగారెడ్డి తదితర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి హోల్సేల్లో ఇక్కడే కొనుగోలు చేస్తున్నారు. నిజామాబాద్, కామారెడ్డి అంగళ్లతో పాటు ఇతర గ్రామాల్లో నిర్వహించే అంగళ్లు, వారాంతపు సంతల్లో ఈ దొండకాయలు విక్రయిస్తున్నారు. మార్కెట్ 500 నుంచి 1500 దాకా ఉంటుంది. 500 అయినా కూడా దిగుబడి ఉన్నప్పుడు గిడద్ది. ఎకరానికి 30-40 బస్తాలు దిగుబడి వస్తుంది. 40 బస్తాలు అంటే 20,000 ఆదాయం ఒక కోతకి. అంటే 4 కోతలు 80,000 అలాగా. ఎందుకంటే యావరేజ్ మీద గిడుతుంది వాళ్ళకి. ఇప్పుడు మాకు 35 బస్తాలు మగతా ఇస్తున్నాడు అంటే దగ్గర 60,000 కౌలు ఇస్తున్నాడు ఒక ఎకరానికి. 2,50,000 పందిరి పెట్టుబడి పెడుతున్నాడు అంటే అక్కడ 3 లక్షలు కనీసం పెట్టుబడి పెడితేనే అతను రైతు తర్వాత. అయితే ఇది మార్కెట్ని పెట్టి మనకి గిట్టుబడి అవుతుందండి. 500 కాడి నుంచి 1,500 దాకా వెళ్తుందండి. 50 రావచ్చు, 55 రావచ్చు. దాన్ని బట్టి నడుతుందండి. బొర్రి అంటారా, బొర్రి మాకు బొర్రిని చూసి చూడవండి. దాని గురించి బొర్రి జోలికి వెళ్ళవండి దొండ చెట్లు మేమైతే. చీడపీడలు రాకుండా సస్యరక్షణ చర్యలు తీసుకుంటూ దొండ సాగు చేస్తే దిగుబడి రావడంతో పాటు అధిక లాభాలు వస్తాయంటున్నారు రైతులు. అది ఓ గిరిజన గురుకుల కళాశాల. అక్కడ కార్పొరేట్కు ఏమాత్రం తగ్గకుండా స్టూడెంట్స్కు చదువు చెబుతున్నారు. రెగ్యులర్ క్లాసులతో పాటు ఎంసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. విద్యార్థులు ఏటా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సీట్లు సాధిస్తున్నారు. చదువుతో పాటు స్పోర్ట్స్లో కూడా టాలెంట్ చూపిస్తున్నారు విద్యార్థులు. సిద్దిపేట జిల్లాలోని జిల్లెలగడ్డ ట్రైబల్ కాలేజీ విద్యార్థులు ఉన్నత విద్యా పోటీ పరీక్షల్లో సత్తా చాటుతున్నారు. ప్రతి ఏటా పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడంతో పాటు పోటీ పరీక్షల్లో ర్యాంకులు సాధిస్తున్నారు. కాలేజీలో ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కలిపి మొత్తం 114 మంది ఇంటర్ విద్యార్థులున్నారు. వారికి కార్పొరేట్ స్థాయిలో మెరుగైన విద్య అందిస్తున్నారు లెక్చరర్లు. ఐపీఈ ఎగ్జామ్స్తో పాటు ఐఐటీ, ఎన్ఐటీలో ప్రవేశాల కోసం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు అధ్యాపకులు. కార్పొరేట్ స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, నీట్ పరీక్షలకు కోచింగ్ ఇస్తున్నారు. ప్రత్యేక నిపుణులైన అసోసియేట్ లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తోంది కాలేజీ యాజమాన్యం. నా గోల్ ఐఐటీలో సీట్ కొట్టాలి. ఇక్కడ మా కాలేజీలో అయితే మాకు ప్రతి వీక్ సిలబస్ ఉంటాయి, టార్గెట్. ఆ టార్గెట్ బట్టి వీకెండ్ ఉంటుంది. ఎట్లా అంటే ప్రైవేట్ కాలేజీలో ఎట్లా చెప్తారో సేమ్ అట్లనే ఒక ఉన్నత స్థాయిలో ఉంటామని హామీ ఇస్తున్నారు మా పేరెంట్స్కి. ఇక్కడ టీచర్స్ అంతా బాగానే ఉంది. ఇక్కడ అన్న వాళ్ళని చూసి మేము చాలా బాగా ఇన్స్పైర్ అయినాం. ఎవ్రీ సండేకి ఒకసారి వీకెండ్ పెడతారు, మంత్లీ ఒకసారి క్యూములేటివ్ చేస్తారు. ఆ క్యూములేటివ్ ఏంటంటే మంత్లీ సిలబస్ మొత్తం రివైజ్ చేస్తారు. అలా కాకుండా అంటే నేషనల్ లెవెల్సే కాదు, మాకు అంటే స్టేట్ బోర్డ్ కూడా బాగానే కదా ఈ ప్రిపరేషన్ ఇస్తారు. కానీ అదర్ సోషల్ బుక్స్ అంటే ఆకాశ్ మెటీరియల్స్, శ్రీ చైతన్య మెటీరియల్స్, నారాయణ మెటీరియల్స్ ఇవేవైనా మాకు కావాలంటే మా ప్రిన్సిపల్ సార్ అండ్ మా స్టాఫ్ మాకు ఎల్లప్పుడూ సహాయం చేసి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తెప్పించి మమ్మల్ని ఆ లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నారు. వారానికి ఒకసారి టెస్టులు, నెలకోసారి గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తూ ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు లెక్చరర్లు. ఎప్పటికప్పుడు వారి పొరపాట్లను వివరిస్తూ కౌన్సిలింగ్ ఇస్తూ మెరుగైన ఫలితాలు సాధించేలా మార్పు తెస్తున్నారు. శిక్షణ ఫలితంగా ఎన్ఐటీ, ఐఐటీలో ర్యాంకులు సాధిస్తున్నారు విద్యార్థులు. టాప్ కాలేజీల్లో సీట్లు సంపాదిస్తున్నారు. ఈ ఏడాది ఐఐటీ, ఎన్ఐటీలో 6 విద్యార్థులు సీట్లు సాధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ల్యాప్టాప్ అందుకున్నారు. అంటే ఇక్కడ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి ఈ విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు వెళ్లకుండా ఎన్నో లక్షల రూపాయలు కూడా ఆదా చేస్తూ వాళ్ళ పేరెంట్స్కి సపోర్టుగా ఉంటున్నారు. ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేయాలి యాక్చువల్గా. ఎందుకంటే ఇంత ఒక విద్యార్థి మీద ఇంత అమౌంట్ ఖర్చు పెట్టి వాళ్ళను కూడా కార్పొరేట్ స్థాయిలో ఒక ధనిక విద్యార్థులు చదువుకునేటువంటి ఆ విద్యను కూడా అందించాలనే సంకల్పంతో ఈ యొక్క కళాశాలను ఈ ప్రాంతంలో, ఈ ఉస్నాబాద్ ప్రాంతంలో నెలకొల్పినందుకు యాక్చువల్గా ఈ ప్రాంత ప్రజల తరఫున మేము కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శిక్షణ ఇస్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చంటున్నారు ఇక్కడి స్టూడెంట్స్. చదువుతో పాటు స్పోర్ట్స్లోనూ తమకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నారు.